అందరికీ నమస్కారం. దాదాపు 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజధాని ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే బీజేపీకి ఈ గెలుపు అంత ఈజీగా రాలేదు. అదే సమయంలో అందరూ గెలుస్తున్న ఆపు సడన్గా ఒక్కసారిగా వెనకబడిపోయింది, చతికిలబడిపోయింది. మరి దీనికి కారణాలేంటి? బీజేపీ ఎందుకు గెలిచింది? ఆప్ ఎందుకు ఓడిపోయింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ పాత్రికేయులు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలిచింది. సో బీజేపీ గెలిచింది అనేదానికన్నా ఆప్ ఓడిపోయిందని చర్చ ఎక్కువ జరుగుతుంది. ఎందుకు ఓడిపోయింది? ఢిల్లీ అనేది బీజేపీకి ఎందుకు అంత ప్రత్యేకం? యాక్చువల్లీ ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు తిప్పి కొడితే 70 సీట్లు. ఆ 70 సీట్లలో 48 సీట్లు బీజేపీ, 22 సీట్లు ఆప్. 27 ఏళ్ల నిరీక్షణకి 48 సీట్లు, అది సుదీర్ఘ నిరీక్షణ. ఇది కూడా చాలా పెద్ద విజయం కిందే లెక్క. అయితే ఈ విజయం అనూహ్యమైనదా లేకపోతే రాత్రికి రాత్రి వచ్చిందా అంటే యాక్చువల్లీ మన ఎగ్జిట్ పోల్స్ చూసాం మనం. దాదాపు 15-20 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చేసినాయి. ఒక 2-3 సంస్థలు తప్ప మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పినాయి. ఎట్ ది సేమ్ టైము బీజేపీకి ఆప్కి మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చినాయి. బీజేపీకి 40-45 అట్లా ఇచ్చినాయి. వేరే ఆప్కి వచ్చేసరికి 15-20-30 కూడా సరిగ్గా రాలా, 28 లోపే వచ్చినాయి తప్ప. అంటే దీన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ కూడా కరెక్ట్గానే ఊహించినాయి. అంటే జనం పల్స్ చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్లోనే తెలిసింది. అంటే అంత వేరియేషను ఢిల్లీ ఓటర్లు ఇచ్చారు. అయితే దీనికి కారణం ఏంటి? మీరు అడిగినట్టు యాక్చువల్లీ ఇది ఆప్ ఓటమా లేకపోతే బీజేపీ విజయమా అంటే ఇది నిజానికి కేజ్రీవాల్ వర్సెస్ ప్రధాని మోడీ సంగ్రామం ఢిల్లీ. ఎందుకంటే ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటల్లో ఒక పార్ట్గా ఉన్నప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా అంచెలంచెలుగా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, ఇప్పుడు దాదాపు 20 మంది ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇటువంటి పరిస్థితుల్లో తనలోనే ఇమిడి ఉన్న ఒక ఢిల్లీ అసెంబ్లీని చేజిక్కించుకోలేకపోవటం అనేది ఒక రకంగా పాలక పార్టీకి, అంటే పాలక ఎన్డీఏ పార్టీకి ఒక రకంగా చాలా కొంచెం అవమానకరంగానే భావిస్తూ వస్తున్నారు. సో ఈసారి ఎట్లాగైనా సరే ఈ ఛాన్స్ తప్పితే ఏమవుతుందంటే తర్వాత కేజ్రీవాల్ ఏ స్థాయిలో ఎదుగుతాడో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే ఆయన బీజేపీ లాగానే అంచెలంచెలుగా చుట్టుపక్కల ఒక గోవా, ఒక వెస్ట్ బెంగాల్, ఒక పంజాబ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది. ఇంకా ఆయన రకరకాల రాష్ట్రాల్లోకి మెల్లిమెల్లిగా ఆక్రమించుకుంటూ రావడానికి ఆయన ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇది గనక గెలిస్తే ఈసారి ఆయన టెంటకిల్స్ ఎట్లా విజృంభిస్తాయి అనేది బీజేపీకి చాలా ఊహించిందే, ఆశించిందే కూడా. అందువల్ల ఎట్లాగైనా సరే ఈసారి దెబ్బ కొట్టాలి అనేది బీజేపీ ఉద్దేశం. అయితే ఇది ఎన్నికలకు ముందే కేవలం 5-6 నెలల నుంచో 1 year బిఫోర్ నుంచో ఈ ఢిల్లీ మీద వాళ్ళు కన్నేశారా అంటే కాదు. కేజ్రీవాల్ మీద గత 2 పర్యాయాల నుంచి ప్రయత్నిస్తూనే వచ్చారు. ఈసారి ఈ కేజ్రీవాల్ 3rd టైం గెలవకుండా ఉండటం కోసం ఈ మొదటి నుంచి కూడా కేజ్రీవాల్ ఫస్ట్ టర్మ్ నుంచి బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తూ వస్తున్నది. ఎట్లా గట్టిగా ప్రయత్నిస్తూ వస్తున్నది అంటే కేజ్రీవాల్ని అడుగు తీసి అడుగేయని చందంగా ఒక రకంగా కాళ్ళకి సంకెళ్ళు, చేతికి సంకెళ్ళు, నోటికి సంకెళ్ళు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ కదిలితే నిఘా, కేజ్రీవాల్ కూర్చుంటే నిఘా, కేజ్రీవాల్ ఒక ఫైల్ మీద సంతకం పెడితే దాని మీద విచారణ. చివరికి కేజ్రీవాల్ తన గవర్నమెంట్లో తన అధికారులను కూడా బదిలీ చేసుకోలేని పరిస్థితి. ఇట్లా ఆయన చేతులకు సంఖ్యలు వేసేసి, కాళ్ళకి సంఖ్యలు వేసి ఆయన కథలనివ్వకుండా చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి లిక్కర్ స్కామ్ విషయంలో ఒక రకంగా బీజేపీ సక్సెస్ అయింది. కేజ్రీవాల్ని ఇరికించేసి, కేజ్రీవాల్తో పాటు కేజ్రీవాల్ యంత్రాంగం మొత్తాన్ని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని, టాప్ బ్రాస్ మొత్తాన్ని కూడా, ఒక సిసోడియా జైలుకి వెళ్ళారు, ఒక సత్యేంద్రనాథ్ అనే ఆయన జైలుకి వెళ్ళారు. అట్లాగే కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు. ఆ మన సిసోడియా అయితే డిప్యూటీ సీఎం 7.5 పైచిలుకున్నారు. మరి వీళ్ళందరినీ జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆప్ గవర్నమెంట్ అస్తవ్యస్తం అయిపోయింది. చివరికి ఆయన జైలు నుంచే నేను పాలన సాగిస్తాను అనే పరిస్థితి, దానికి కూడా సంఖ్యలు వేశారు. చివరికి అల్టిమేట్గా ఏమైంది? మొత్తం మీద ఏదో లాస్ట్లో బెయిల్ సంపాదించుకోగలిగారు. బయటకు వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు షరతుల ప్రకారం ఆయన సచివాలయానికి వెళ్ళకూడదు, సీఎంఓకి వెళ్ళకూడదు, ఆయన అధికారిక విధులు దేని మీద సంతకాలు పెట్టకూడదు. ఇట్లా అన్ని వైపుల నుంచి దిగ్బంధనం అయిపోయేసరికి ఇది ఢిల్లీ
ప్రజల దృష్టిలో ఏమవుతున్నది, ఢిల్లీ ప్రభుత్వం ఏమవుతున్నది అనేది ఒక సంశయం ఏర్పడింది. అందులో ఢిల్లీలో మెజారిటీ అర్బన్ ఏరియా ఉంటుంది, సాఫిస్టికేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇదంతా ఒక పార్ట్ అయితే స్లమ్స్ కూడా ఉన్నాయి, మురికివాడలు, ఆ జేజే క్లస్టర్స్ అనేవి కూడా ఉన్నాయి. అది ఒక ఎత్తు అయితే ముఖ్యంగా అర్బన్ ఓరియంటెడ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఏంటి ఈ పరిస్థితి ఏంటి అంటే కేజ్రీవాల్ ఇక మళ్ళీ గెలిచినా సరే రూలింగ్ చేయగలడా, బీజేపీ ప్రభుత్వం చేయించగలదా ఆయన చేత? అదే ఎందుకంటే ఇప్పటికే చూశారు మీరు, ఈ కేజ్రీవాల్ ఓటమి రిజల్ట్స్ వస్తుండగానే బీజేపీ ఆధిక్యము గెలుపు ఖాయమైన క్షణాల్లోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సచివాలయాన్ని సీజ్ చేయమన్నాడు. సెక్రటేరియట్ ఎంటైర్లీ సీజ్డ్ అంటే ఏంటి, లోపల ఫైల్ ఏమి బయటికి వెళ్ళకుండా. జనరల్గా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఇటువంటి ఆరోపణలు చూస్తూనే ఉన్నాం మనం చాలా రాష్ట్రాల్లో. సో అంటే బీజేపీ గవర్నమెంట్ ఎంత కీన్గా ఉన్నది, ఎంత అలర్ట్గా ఉన్నది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ క్షణాల్లో సీజ్ చేయించడం అంటే అర్థం ఏంటి మరి? అంటే ఇంతగా మరి రేపు మళ్ళీ కేజ్రీవాల్ పార్టీ కనుక వస్తే మరి సవ్యంగా ఏలుతుందా? ఇప్పుడు ఈ కేసులు ఏమవుతాయి? ఆల్రెడీ ఈయన తాత్కాలిక బెయిల్ మీద బయట ఉన్నారు, సిసోడియా బెయిల్ మీద బయట ఉన్నారు. రేపు ఆయన వచ్చినా సరే మరి ఆయన సీఎం అవుతాడు? అసలు సీఎం అవగల అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఆయన ఆత్మవిమర్శ చేసుకొని మళ్ళీ ఏ అతిశీ లాంటి వాళ్ళనో పెట్టాలి. ఎందుకంటే తను ఎప్పుడు జైలుకి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు కాబట్టి. సో ఒకవేళ మళ్ళీ సీఎం అయినప్పటికీ అదేమీ అడ్డు రాదు, కోర్టుకు మన జైలుకి వెళ్ళడానికి అడ్డు రాదు. సో ఢిల్లీ ప్రజలు ఏ యాంగిల్లో ఆలోచించారు? కేజ్రీవాల్ గెలిస్తే, ఆప్ పార్టీ గెలిస్తే ఏంటి యూజ్, ప్రయోజనం ఏంటి? గత 5 ఏళ్ళు చూసాము కోర్టులు. అదిగాక ఇప్పుడు ఈ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేసి బీజేపీకి అధికారం ఇస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా డెవలప్ అవుతుందని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారంట. న్యాచురల్. ఇప్పుడు చాలా చోట్ల బీజేపీ అటు రాజస్థాన్ దగ్గర నుంచి, మధ్యప్రదేశ్ దగ్గర నుంచి, హర్యానా దగ్గర నుంచి, ఇటు తాజాగా ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి చాలా చోట్ల, గుజరాత్ సరే ఇవన్నీ డబుల్ ఇంజిన్ సర్కార్స్. అంటే కేంద్రంలో ఏ పార్టీ ఆధిక్య పార్టీ అధికారంలో ఉందో అదే పార్టీ రాష్ట్రంలో ఉంటే ఏంటంటే వాళ్ళు సర్దుబాటు చేసుకుంటూ, ఇప్పుడు ఢిల్లీ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్య ఉండే గిల్లి కజ్జాలు ఉండవు. అవును, అది 100% ఖాయం. సో ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కూడా ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, దీన్నే గెలిపిస్తే, ఎన్డీఏనే లేదా బీజేపీనే గెలిపిస్తే, ఢిల్లీలో ఉన్నది కూడా అంటే సెంట్రల్లో ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, బీజేపీనే ఆధిక్య పార్టీ. ఢిల్లీలో కూడా బీజేపీ ఉంటే వాళ్ళు కలిసి అభివృద్ధి చేస్తారు. ఎందుకు ఈ పాయింట్కి ఢిల్లీ ఓటర్లు గట్టిగా వచ్చి ఉంటారంటే, ఇప్పుడు ఢిల్లీలో అర్బన్ ఏరియా ఎంత ఫ్లౌరిష్గా కనిపిస్తుందో అంతకు రెట్టింపు క్లస్టర్స్ ఉన్నాయి. ఓకే, నిరుపేద కాలనీలు ఉన్నాయి డజన్లకు. దాదాపు ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో 2000 వరకు ఆ జేజే క్లస్టర్స్ అని ఉన్నాయి. అంటే అవి అనాథరైజ్డ్ మురికివాడలు అనమాట. మనకి ముంబైలో ఉండే మురికివాడలాగా. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళ కార్లు కూడా లోపలికి పోవు, అవన్నీ చిన్న గుడిసెలాగా ఉంటాయి మురికివాడలు. అక్కడ డ్రైనేజీ, మంచినీళ్ళు అండ్ డ్రైనేజీ వాటర్ కలిసి వస్తుంటుంది. పవర్ ఉండదు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి హామీలు ఇచ్చొచ్చారు, మీకు మంచినీళ్ళు సప్లై చేస్తాము, అట్లాగే ఉచిత కరెంట్ ఇస్తాము, ఉచిత నీళ్ళు ఇస్తాము. కేజ్రీవాల్ దగ్గర నుంచి అందరూ ఇచ్చారు, హామీలు ఇచ్చారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి అది కాదు. గత 2 టర్ముల నుంచి కూడా కేజ్రీవాల్ ఇదే హామీలు ఇస్తూ వచ్చాడు, కానీ పని కాలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో కాలేదు అంటే ఒక రకంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చేయనివ్వలేదు. అది మెయిన్, అది సగం. ఎందుకంటే కేజ్రీవాల్ పరిధిలో ఉన్నంత వరకు చేసినట్టే లెక్క. ఢిల్లీలో స్కూళ్ళు కొత్త విధానాలు తెచ్చాడు, అద్భుతంగా రెనోవేషన్ చేశాడు, హెల్త్ సెంటర్లు పెట్టాడు. ఇటువంటివన్నీ తన పరిధిలో ఉన్నవి చేయగలిగాడు. అయితే అవి చేస్తున్న కొద్దీ, ఆయనకి కొంచెం పేరు వస్తున్న కొద్దీ బీజేపీ స్క్రూలు బిగించడం మొదలుపెట్టింది. అవును, ఎక్కువ చేస్తూ వచ్చింది. ఆ నేపథ్యంలో ఏంటంటే ఈ పరిస్థితి ఉన్నప్పుడు చీకటి వెలుగులు, ఢిల్లీ అనగానే అర్బన్ ఓరియంటేషన్ ఒక రకంగా ఉంది, ఈ రూరల్ ఓరియంటేషను, క్లస్టరింగ్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఈ కేజ్రీవాల్ వల్ల ఇక ఏమీ అయ్యే పరిస్థితి లేదు, బీజేపీ వాళ్ళు చేయనివ్వరు. అదే కనుక బీజేపీని గెలిపిస్తే డెఫినెట్గా వాళ్ళు ఫండ్స్ రిలీజింగ్లో కానీ క్లాషెస్ రావు. పైగా బీజేపీలో ఒక రకమైన డిసిప్లిను, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ స్టేట్స్కి ఎంత అవసరము ఏంటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చక్కగా నిధులు అడిగి తెచ్చుకుంటున్నారు. బీజేపీ కూడా ఇస్తున్నది కదా. గత 5 ఏళ్లలో రాని వ్యవహారం, ఇప్పుడు ఏ గొడవలు లేవు. వైజాగ్ స్పెషల్ జోన్ అయింది, ప్లస్ స్టీల్ ప్లాంట్కి నిధులు వచ్చినాయి, పోలవరంకి నిధులు వచ్చినాయి. మామూలుగా అదే ఇంకొక పార్టీ ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయేది, ఈ పార్టీ కూడా అయిపోయి ఉండాలి.
ఏమండి పోలవరం గత 5 ఏళ్ళలో ఎట్లా ఉందో అట్లాగే ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏమి లేదు, కేంద్రంలో ఏ పార్టీ ఉందో రాష్ట్రంలో కూడా ఆ పార్టీ, ఈ 2 ఇంజన్లు ఒకే పార్టీకి ఒకే కంపెనీకి సంబంధించిన ఉంటే ఏమంటే ప్రాబ్లం లేకుండా రైలు పట్టాల మీద బండి సాఫీగా జరుగుతుంది. సో ఢిల్లీలో మెజారిటీ ఓటర్లు ఎక్కువగా ఇదే భావించారు. అందుకనే ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పెట్టేసి బీజేపీకి 48 సీట్లు ఇచ్చారు. ఇదే సమయంలో పోనీ ఆమ్ ఆద్మీ పార్టీని దారుణంగా ఓడించారు అంటే దారుణంగా కూడా ఓడించలేదు, 22 సీట్లు ఇచ్చారు. దాదాపు 5-6% 2 ఓటింగ్ షేర్ మధ్య తేడా ఉంది. ఏమండి సో దీన్ని కేజ్రీవాల్ ఎట్లా మలుచుకుంటాడు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఆయన ఇంత ముందే టీవీలో మాట్లాడుతూ ఫస్ట్ రియాక్షను మేము అవినీతి మీద పోరాటం చేస్తాము అని చెప్పుకొచ్చారు. సో అవినీతి మీద పోరాటం చేయటం అంటే అవినీతి అనగానే ఇప్పుడు కేజ్రీవాలే గుర్తొస్తున్నారు అక్కడ. ఏమంటే ఎందుకంటే ఆయన కేసులు ఫేస్ చేస్తున్నారు, లిక్కర్ స్కామ్ ఫేస్ చేస్తున్నారు. అది సేమ్ టైం శీష్ మహల్ అని చెప్పి ఒక అధికారిక భవనానికి 33 కోట్లు ఖర్చు పెట్టారంట, దానికి పెట్టి అన్ని హంగులు సమకూర్చుకున్న నేపథ్యంలో అది కూడా ఎన్నికల ప్రచారంలో బీజేపీకి పెద్ద ఆయుధంగా మారింది. సో ఈ నేపథ్యంలో అవినీతి మీద యుద్ధము అంటే ఎవరు అవినీతి మీద ఆయన యుద్ధం చేయాలి? ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నది గత 2 దఫాలుగా ఆయన గవర్నమెంటే ఉంది, బీజేపీ లేదు. మరి బీజేపీ మీద చేయాలి. ఇక కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ 0. ఎవరి మీద చేస్తారు ఆయన అవినీతి మీద యుద్ధము? సో ఆయన ప్రకటన ఒక రకంగా కొంచెం ఆయన సెల్ఫ్ కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారా అని చెప్పి మనకు అనిపిస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఏంటంటే బీజేపీ ఎన్నికల ప్రచారం కనుక మనం చూస్తే అది వాడవాడకి పోయి దాదాపు చిట్ట రోజు కూడా 20 పైన మీటింగ్లు పెట్టింది. అది ఎన్నికల ప్రచారం చివరి రోజున 20కి పైగా బహిరంగ చిన్న సభలు ర్యాలీలు పెట్టిందంటే బీజేపీ ఏ స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ఎంత ఒక సిస్టమటైజ్డ్ వేలో నిర్వహించిందో మనకు అర్థమవుతున్నది. అంత యంత్రాంగము కేజ్రీవాల్కి లేకపోయింది. ఎందుకంటే కేజ్రీవాల్ పార్టీ అప్పటికే అది కొంచెం ఈ లిక్కర్ స్కాములు వాటిల్లో జైళ్ళు వ్యవహారాల్లో బాగా వీక్ అయిపోయింది. నైతికంగా చాలా దుర్బల స్థితిలోకి వెళ్ళిపోయింది. క్యాడర్ కూడా అంత పెద్దగా ప్రచారం చేసింది లేదు, కేజ్రీవాల్కి సహకరించింది కూడా లేదు. ఈ నేపథ్యంలో మొదటి దశ నుంచి కూడా బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తూనే ఉంది. అదే సమయంలో ఆ ఎన్నికల ఫలితాలు ఆ సీట్లు మనకి రుజువు చేస్తున్నాయి. సరే, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ సో వాళ్ళిద్దరి మధ్య పోరు నడిచింది, బాగానే ఉంది. కానీ గత 10 సంవత్సరాలుగా అధికారానికి పూర్తిగా దూరం అయిపోయి కేవలం 0% 0 అకౌంట్తోనే 3 సార్లు ఎన్నికల్లో ఫేస్ చేసిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే ఎలా ఉందంటే, ఇప్పుడు మోదీ లాంటి ఒక పెద్ద వ్యక్తిని ఢీకొట్టాలంటున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కలుపుకెళ్ళాలి. కానీ ఒక ఇండియా అనే కూటమి పెట్టి ఇండియాలో కూటమిలో ఉన్న వాళ్ళతోనే అతనే దుర్మార్గుడు, అతనే అవినీతిపరుడు అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయటం, సో వాళ్ళు సైదుగా కలిసి ఇద్దరు కలిసి పోరాటం చేయకపోవడం వల్ల ఇంత ఘోర ఓటమి ఆప్కి కానీ కాంగ్రెస్ కానీ వచ్చింది అనుకోవచ్చా? యాక్చువల్లీ ఈ ఇండియా కూటమి దాని స్థాయి అనేది కూడా ఈ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించింది. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్తో పాటు కేజ్రీవాల్ కూడా ఉన్నారు. అవును. అయితే ఢిల్లీ ఎన్నికల దగ్గర గత లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు కానీ సీట్లు రాలేదు. కేజ్రీవాల్కి కూడా సీట్లు రాలా. కానీ కేజ్రీవాల్ ఈసారి ఏం చేశాడంటే అటు మమతా బెనర్జీ ఇటు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్తో వాళ్ళు ఎగదోసినట్టు లెక్క ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళకి రాహుల్ గాంధీ ఇండియా కూటమి లీడర్షిప్ ఇష్టం లేదు వాళ్ళకి. అవును. సో ఈ కూటమిని ఎట్లాగైనా సరే వాళ్ళకి కొంచెం పాక్షికంగా దెబ్బ కొట్టాలనే ఇది వాళ్ళకు ఉన్నది. దాంతో కేజ్రీవాల్ని ఎగదోసేసరికి కేజ్రీవాల్ ఒక వంకతో కాంగ్రెస్ని దూరం చేసుకున్నారు. ఏది ఒప్పందం లేకుండా ఎక్కువ సీట్లు అడిగాడు. వాళ్ళు ఇవ్వనన్నారు. అదేమంటే నువ్వు లోక్సభ ఎన్నికల్లో నీకేమి రాలేదు కదా, ఏమి ప్లస్ మాది రీజనల్ పార్టీ కదా, మేము 3 ఏళ్ళ నుంచి ఉన్నాము. పైగా మన కూటమి అనగానే రాష్ట్రాలకు కాదు, అది నేషనల్ లెవెల్ లోక్సభ ఎన్నికలకు అయిపోయింది. అది ఇది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వాడమే అన్నారు. సో ఆ రకంగా ఏంటంటే కేజ్రీవాల్ ఒక రకంగా ఆయన గత అనుభవం చూస్తే ఆయన కరెక్టే, కానీ ఇప్పుడున్న క్రైసిస్లో తను ఏ రకమైన సిచ్యువేషన్లో ఉన్నాడు, ఢిల్లీ అసెంబ్లీ ఎరీనాలో ఆప్ ఏ రకమైన పరిస్థితిలో ఉంది అనేది ఆయన విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కనుక కొంచెం అగ్రెసివ్ మూడ్లో ఉండుంటే పొలిటికల్గా ఓకే నువ్వు కాదు అనుకుని ఆయన ఒంటరి పోరాటం చేస్తుంటే అది ఎట్లా వేరే రకంగా ఉంటుంది. కానీ అతనే ఒక దుర్బలమైన స్థితిలో ఉన్నప్పుడు బీజేపీ పందిన
ఈ పద్మవ్యూహంలో అతను ఇరుక్కుని పోయి ఊపిరాడని పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొంటున్న టైంలో అతను కొంచెం మోరల్ సపోర్టివ్గా ఒక పార్టీని కూడా ఉంచుకోకుండా కాంగ్రెస్ని బయటికి పంపించారు. ఇది ఆయనకి ఒక పెద్ద మైనస్ పాయింట్. అఫ్ కోర్స్ కాంగ్రెస్కి ఏమీ రాకపోవచ్చు, కానీ ఎన్నికల ప్రచారం దగ్గరికి వచ్చేసరికి ఒక క్యాడర్ ఉంటుంది. ఒక పార్టీ క్యాడర్కి ఇంకో పార్టీ క్యాడర్ కలిస్తే కొంచెం పబ్లిక్లో ఆ మూడు కొంచెం వేరుగా ఉంటుంది కదా. ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడా కేజ్రీవాల్ పట్టించుకోలేకపోయినారు. సరే, రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటంటే, రాహుల్ గాంధీకి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆయన అంత సీరియస్గా తీసుకున్నట్టు కనపట్ల. అంటే ఆయన ఎలక్షన్ ఎందుకో మరి రాహుల్ గాంధీ మొదటి నుంచి స్టేట్ ఎలక్షన్ పెద్దగా సీరియస్గా తీసుకోడు సార్. ఆయనకి ఎప్పుడూ నేషనల్ ఎలక్షన్సే, అందులోనే వస్తే చాలు మిగతా రాష్ట్రం అనుకుంటాడు. కానీ ఇవన్నీ రాకుండా అవి రాదన్న విషయం ఎప్పుడు గుర్తుపడతాడు ఆయన? అంటే ఇప్పుడు ఈ ఢిల్లీకి వచ్చేసరికి ఒక స్పెసిఫిక్ సీన్ ఉందండి. ఎందుకంటే ఆయన ఎందుకని ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకని కేజ్రీవాల్ వెంట పడలేదు అంటే, కేజ్రీవాల్ ఇప్పటికే ఊబిలో కూరుకుపోయిన మనిషి. స్కామ్స్, సాక్షాత్తు ముఖ్యమంత్రే జైల్లో ఉండొచ్చిన వ్యక్తి, డిప్యూటీ ముఖ్యమంత్రి జైల్లో ఉండొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అవినీతి అనే ఒక ముద్రతో దాన్ని ఫేస్ చేస్తూ ఎలక్షన్లకు పోతున్న పార్టీతో తను కలవటం ఎందుకు అని ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఆప్ ఇప్పటికే మొన్నటి దాకా విస్తరిస్తూ వస్తున్నది, కొంచెం ఫార్వర్డింగ్ స్టేజ్లోనే ఉంది, ఫ్రంట్ లైన్లో. సో ఈ ఎన్నికల్లో కనుక గెలిస్తే ఇంకా కేజ్రీవాల్ పెరుగుతాడు. పెరిగిన నేపథ్యంలో ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు కేజ్రీవాల్ లీడర్గా ఉండమనొచ్చు. కాంగ్రెస్ రాహుల్ గాంధీని పక్కన తప్పించి నువ్వు కేజ్రీవాల్ లీడర్గా ఉండమనొచ్చు. సో ఇదంతా అల్టిమేట్గా ఏమవుతుంది, కాంగ్రెస్ ఉనికికి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉనికికి ప్రమాదం రావచ్చు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఓడిపోతే ఏమవుతుంది, ఒక మమతా బెనర్జీ గొంతు బలహీనం అవుతుంది, ఒక అఖిలేష్ యాదవ్ గొంతు బలహీనం అవుతుంది, మిగతా వాళ్ళు కూడా పునరాలోచనలో పడతారు. ఇప్పుడు కేజ్రీవాల్ గడప దాటి బయటకు వచ్చి జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి నేను నాయకత్వం వహిస్తాననే పరిస్థితి ఉండదు, లేదు కదా, లేదు. సో ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ నిజంగానే బయటికి అనకపోయినా సరే కేజ్రీవాల్ ఓడిపోవాలి. బీజేపీ గెలిస్తే ఓకే, ఎందుకంటే మీరన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ రాహుల్ గాంధీ రాష్ట్రాల మీద పెద్దగా దృష్టి పెట్టాల. సో పోయిన రాష్ట్రాల్లో ఇది ఒకటి అవుతుంది తప్ప ఆయన కొత్తగా నష్టపోయేదేమీ లేదు. కానీ కేజ్రీవాల్ గెలిస్తే మాత్రం ఇండియా కూటమిలో తన ఉనికికి దెబ్బ, ఏకుమేకవుతాడు, కాంగ్రెస్ ఉనికికి దెబ్బ వస్తుంది. అది జాతీయ స్థాయిలో అది కాంగ్రెస్ ఇంకా కుంచుకుపోయే ప్రమాదం కనిపిస్తుంది. అందువల్ల రాహుల్ గాంధీ కూడా కేజ్రీవాల్ డిటాచ్ అయినా కూడా పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అయితే ఎన్నికల సమరాంగణాలు వచ్చేసరికి ఆయన కేజ్రీవాల్ని ప్రధానమైన టార్గెట్గా పెట్టుకొని ఆయన అవినీతి చర్యల్ని వాటిని ఎండగట్టాడు. సో అల్టిమేట్గా కేజ్రీవాల్ సెకండ్ ప్లేస్లో, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో. ఆ థర్డ్ ప్లేస్లో కూడా కనీసం 1-2 సీట్లు వచ్చినా, 70 సీట్లలో 1-2 సీట్లు వచ్చినా, ఏది ఒక హేమీల యుద్ధంలో, ఒక మోడీ వర్సెస్ ఒక కేజ్రీవాల్ యుద్ధంలో కాంగ్రెస్ ఒక 2-3 సీట్లు వచ్చినా కొంచెం గౌరవప్రదంగా ఉండేది. కానీ 0 మార్కు రావడంతో ఏమైందంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కూడా తన ఉనికిని, అట్లాగే రాహుల్ గాంధీ లీడర్షిప్ కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నది. అక్కడ ఈ అర్బన్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు ఢిల్లీలో. సో మొన్న ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ 12 lakhs లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్ ప్రధానంగా అందరినీ అట్రాక్ట్ చేసింది. దానివల్ల బీజేపీకి ఎక్కువ ఓట్లు పడి అని కూడా అటు అంటున్నారు. అదొకటి ప్లస్ వీళ్ళు ఈ నెగిటివ్, వీళ్ళిద్దరు ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల నెగిటివ్ ఓటు చీలిపోయింది. సో అది నిజంగా 12 lakhs అనేది అన్న ప్రభావం చూపించిందంటారా? అంటే మీరు అన్న దాంట్లో ఇప్పుడు ఈ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలది అదొకటను, పైగా కేజ్రీవాల్ ఎక్కడ దెబ్బతిన్నాడంటే చివరిలోకి వచ్చేసరికి హర్యానా గవర్నమెంట్ విషం కలిపిందని చెప్పారు. యాక్చువల్లీ ఆ యమునా వాటర్స్ కాలుష్యము మనం చాలా సందర్భాల్లో ఫోటోలు చూస్తున్నాము. ఆ ఢిల్లీ పరగణాల్లో నదిలో నురుగు రావటం అనేది ఆయన మరి 9 ఏళ్ళు అంటే 2 terms, కరెక్ట్గా చెప్తే 10 ఏళ్ళు లేడు కానీ 9 ఏళ్ల చిల్లర ఉన్నాడు అనుకోండి. మరి అప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నట్టు, ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది. ఎంతసేపటికి హర్యానా పంజాబ్ గవర్నమెంట్ల మీద వాళ్ళేదో వాటిని గడ్డి తగలేస్తున్నారు, అదంతా పొల్యూషన్ వస్తుంది అంటాడు అని చెప్పి తోసేయటం తప్ప, అట్లాగే ఈ యమునా నీటి కాలుష్యాన్ని ఈయన అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారు. చివరికి ఎలక్షన్స్ వచ్చేసరికి ఎన్నికల ప్రచారంలో బాటిల్స్ పట్టుకొని నువ్వు నీళ్లు తాగు అని చెప్పి, అట్లాగే సరే రాహుల్ గాంధీ దానికి కొంచెం యాడింగ్ ఫైల్ చేశారనుకోండి. సో ఇవన్నీ కూడా కేజ్రీవాల్ ఈ 10 ఏళ్లలో చేయలేని పరిస్థితుల్ని తనకు తనే చెప్పుకున్నట్టు అయింది. అదొక మైనస్ పాయింట్. అయితే ఈ ఐటీ మన బడ్జెట్లో ఇదంతా కూడా మోడీ గవర్నమెంట్ వ్యూహాత్మకంగానే ఢిల్లీని దృష్టిలో పెట్టుకు చేసిందనే
ప్రచారం అయితే ఉన్నది. ఇప్పుడు ఢిల్లీ అర్బనైజేషన్లో 12 లక్షల ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఒక పాయింట్. అది ఎంత పర్సంటేజ్ ఉన్నప్పటికీ కొంత చిన్న పర్సంటేజే ఉన్నా సరే వాళ్ళైతే 100కి 100 రూపాయలు బీజేపీ గవర్నమెంట్కే వేసినట్టు ఈ 48 సీట్లను చూస్తే మనకు అర్థమవుతున్నది. సో అది ఒకటి మంచి ఫెచ్చింగ్ పాయింటే. రెండోదేమో ఈ కాలుష్యం వ్యవహారం కేజ్రీవాల్ ఎదుటి వాళ్ళ మీద తోసేసి లాస్ట్లో అదొక ఎన్నికల అంశంగా చేసేసి బీజేపీ మీద ఒక గుడ్డగాల్చి వేసినట్టుగా ఢిల్లీ ప్రజలు భావిస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఇది శర్మ గారి విశ్లేషణ. థ్యాంక్ యూ.